ఆర్ఎంఎస్ టైటానిక్, ఆ షిప్ ఎంత ఐకానిక్కో దాని స్టోరీ కూడా అంతే ట్రాజిక్ అండి. దానికి సంబంధించిన కొన్ని రియల్ శకలాలు ఏ మ్యూజియంలో పెట్టారు కన్నా? హోసాయ్. ఎస్. కోసై అంటే Columbus Science Museum. సో ఫ్రెండ్స్, మనం కేవలం ఇవాళ టైటానిక్ ఎగ్జిబిట్ చూడడానికి మాత్రమే వచ్చాము. ఇక్కడ వేరే ఎగ్జిబిట్స్ కూడా ఉన్నాయండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ప్లానెటేరియం, ఇంకా ఏమున్నాయి కన్నా ఇక్కడ? There's a big science park, ocean exhibit, dinosaur gallery, and a color exhibit. ఓ యా, ఇలాంటివి చాలా ఉన్నాయండి. ఇవన్నీ మనం ఈ వీడియోలో చేయట్లేదు, ఎందుకంటే టైటానిక్ అనేది రొటేటింగ్ ఎగ్జిబిట్. సెప్టెంబర్ 2 వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. బట్ మళ్ళీ మనం ఇంకో వీడియో ఎక్స్క్లూజివ్గా వేరే వాటిని అన్నీ కవర్ చేయడానికి తీస్తాము. సో ఇంకా ఒక్క క్షణం కూడా వెయిట్ చేయకుండా మనం వెళ్ళిపోదాం. కోసై అంటే ఇందాక బాబు చెప్పినట్లు కొలంబస్ సైన్స్ మ్యూజియం కాదండి, అది షార్ట్ అండ్ స్వీట్గా ఆ వయసులో పిల్లలందరూ ముద్దుగా అలా పిలుచుకుంటారు, ఎందుకంటే ఇది కొలంబస్ సిటీలో ఉంటుంది కాబట్టి. కోసై అంటే సెంటర్ ఆఫ్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ, అండ్ ఇది 1964లో ఓపెన్ అయిన ఈ మ్యూజియంకి ఇప్పటిదాకా 40 కోట్ల మంది జనాలు విజిట్ అయ్యారు. అండ్ ఈ బిల్డింగ్ని ఫేమస్ ఆర్కిటెక్ట్ అరాటా ఇసోజాకి డిజైన్ చేశారండి. అండ్ ఇది 1999 నుండి కోసైకి పర్మనెంట్ ప్లేస్ అయిపోయింది. మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ వచ్చేసి వెటరన్స్ మెమోరియల్ అండ్ మ్యూజియం. ఇది కోసైకి ఆనుకునే పక్కనే ఉంటుంది. సో నెక్స్ట్ టైం కొలంబస్ వచ్చినప్పుడు కోసై అండ్ పక్కనున్న వెటరన్స్ మ్యూజియంకి తప్పకుండా రండి. ఇంకా మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న టైటానిక్ ఎగ్జిబిట్ ఎంట్రన్స్ రానే వచ్చేసిందండి. మా బాబుకి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్, హిస్టరీ గురించి కానీ ఆర్టిఫాక్ట్స్ గురించి తెలుసుకోవడం. ఆ వయసులో ఉన్న పిల్లలకి టిపికల్గా ఉంటుందనుకోండి. నేను టికెట్ ఆల్రెడీ కొన్నాను ఆన్లైన్లో, కానీ ఇక్కడ మళ్ళీ మొబైల్లో చెక్ ఇన్ చేయమంటున్నారు. సో నా దగ్గర ఉన్న టికెట్కి ఒక QR కోడ్ ఉంది, అది వెళ్ళి వాళ్ళకి చూపించగానే నాకు 2 స్ట్రాప్స్ ఇచ్చారు. సో నేను అది నాకు మా బాబుకి ఇచ్చేసి ఇంకా అటు నుంచి అటు మేము టైటానిక్ ఎగ్జిబిట్కి వెళ్తుంటే దారిలో ఈ లెగో టాయ్ కనిపించింది. లెగోస్ కట్టే వాళ్ళకి తెలుసండి లెగో బిల్డ్ చేయడం అనేది ఎంత కష్టమో. ఇక్కడ దీన్ని చాలా బాగా డిస్ప్లేలో పెట్టారు, 3 భాగాలుగా విభజించి టైటానిక్ షిప్ని. ఇంకా అటు నుంచి అటు వెళ్తుండగా మాకు ఈ స్టీరింగ్ వీల్ ఒకటి అక్కడ పెట్టారు. అది కొంచెం మా బాబు ట్రై చేశాడు కానీ చాలా గట్టిగా ఉంది. అవునండి, ఇందాక చెప్పడం మర్చిపోయాను, టైటానిక్ ఎగ్జిబిట్ ముందే రిజర్వ్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇది సెకండ్ చెక్ ఇన్, జస్ట్ మేక్ షూర్ చేసుకుంటారు. మీరు ఇక్కడ చూస్తుంది టైటానిక్ బోర్డింగ్ పాసెస్. ఇవి అప్పట్లో ఎలా ప్రింట్ చేశారో అలాగే ఇక్కడ పెట్టారు. మ్యాటర్ ఏంటంటే మీరు ఇక్కడ ర్యాండమ్గా టికెట్స్ పిక్ చేసుకోవచ్చు. సో నేను వచ్చేసి జాన్ హార్పర్ అని పిక్ చేసుకుంటే బాబు వచ్చేసి జాన్ బోర్క్ అని పిక్ చేసుకున్నాడు. సో టూర్ అయిపోయే లోపు మనం ఈ టికెట్స్ స్కాన్ చేస్తే వీళ్ళు ఈ యాక్సిడెంట్ని సర్వైవ్ అయ్యారో లేదో మనం తెలుసుకోవచ్చు. ఇంకా ఎగ్జిబిట్కి వెళ్ళే దారిలో పోర్ట్ను తలపించే విధంగా కొన్ని ప్రాప్స్ పెట్టారండి, ఇలాగా బ్యారెల్స్, బాక్స్లు అండ్ అప్పట్లో మెయిల్ బ్యాగ్లు. ఎంట్రన్స్లోనే ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్ పెట్టారండి. చూస్తే నాకు అది చాలా రియలిస్టిక్గా అనిపించింది అండ్ కొంచెం బాధగా కూడా అనిపించింది, ఎందుకంటే ఎంత మంచి షిప్ అసలు ఎలా మునిగిపోయిందా అని. మనం ఇప్పుడు ఈ ఎగ్జిబిట్లో చూడబోయే అన్ని వస్తువులు కూడాను ఈ సబ్మర్సిబుల్ ద్వారానే పైకి తీసుకొచ్చారండి. దీన్ని ఐఫ్రెమర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేశారు. దీని పేరు నాటిల్. మనం చూస్తుంది ఈ సబ్మర్సిబుల్ ఒక్క ముందర భాగం. 1987లో ఒక మిషన్ చేపట్టారండి ఈ సబ్మర్సిబుల్ వాడి. అదేంటంటే టైటానిక్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న వస్తువులు ఏవైతే వాటిని కలెక్ట్ చేసుకొని రావాలి అని. ఈ టీంని లీడ్ చేసింది పౌల్ హెన్రీ అనే వ్యక్తి. ఆయన ఇప్పుడు మన మధ్య లేరు, లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆయన దయ వల్లే మనం ఈ వస్తువులన్నీ చూడగలుగుతున్నాము. ఎందుకంటే అండి ప్రతి మిషన్ చాలా డేంజరస్. టైటానిక్ వచ్చేసి ఆల్మోస్ట్ 12,500 feet బిలో సీ లెవెల్లో ధ్వంసం అయ్యి పడుంది. అండ్ అక్కడికి వెళ్ళాలి అంటే ఇలాంటి సబ్మర్సిబుల్స్తోనే సాధ్యం. అండ్ అంత లోతున ఉంటే ప్రెషర్ అంతా ఇంత కాదండి. అక్కడ సింపుల్ భాషలో చెప్పాలి అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రెషర్ కుక్కర్లో కూర్చొని నీళ్లలోకి లోతుకు వెళ్తే ఊహించండి, భయం వేస్తుంది కదా తలుచుకుంటేనే. అండ్ మీరు న్యూస్ చూసే ఉంటారు, లాస్ట్ ఇయర్ ఒక సబ్మరీన్ ఇలానే వెళ్ళి పేలిపోయిందండి అండ్ 5 మంది చనిపోవడం కూడా జరిగింది. సో ఫ్రెండ్స్, బ్యాక్ టు ద టాపిక్. సో ఇలాంటి డేంజరస్ మిషన్స్ చేసి ప్రపంచానికి ఈ వస్తువులన్నీ చూపించడానికి పాల్ అండ్ టీమ్
చాలా కష్టపడ్డారు. ముందుగా మనం చూడబోయేది ఈ బెల్ అండి. ఇది క్రోస్ నెస్ట్లో ఉండేదంట. ఈ క్రోస్ నెస్ట్ వచ్చేసి షిప్ ముందర భాగంలో ఇక్కడ చూపించినట్లు ఇక్కడ ఉండేది. మనందరికీ తెలుసు టైటానిక్ ఒక ఐస్బర్గ్ని హిట్ అయిందని. అండ్ ఆ ఐస్బర్గ్ని ఫస్ట్ చూసింది ఈ క్రోస్ నెస్ట్లో డ్యూటీలో ఉన్న గార్డ్స్ అండి. వాళ్ళు ఈ గంటనే కొట్టారంట ఫస్ట్ అందరినీ అప్రమత్తం చేయడానికి. మీరు 1997లో వచ్చిన టైటానిక్ సినిమా చూసినట్లయితే ఈ సీన్ గుర్తుంటుంది. ఇదే అండి ఆ బెల్. సో అలా బెల్ కొట్టి వార్నింగ్ ఇచ్చినా అప్పటికే లేట్ అయిపోయింది అండ్ జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. అండ్ ఈ షిప్లో మొత్తం 2200 మంది ప్యాసింజర్లు ఇంక్లూడింగ్ స్టాఫ్ అండి ఉంటే అందుట్లో 1500 మంది దాకా ప్రాణాలు విడిచారు. ఇది మ్యారిటైమ్ హిస్టరీలోనే ఒక పెద్ద యాక్సిడెంట్. అండ్ ఈ యాక్సిడెంట్ జరిగి ఇప్పటికీ ఆల్మోస్ట్ 112 ఏళ్ళు అయిందండి. అండ్ ఈ సముద్ర గర్భంలో ఈ షిప్ ఇప్పుడు 3.8 కిలోమీటర్ల లోతులో ఉంది. అండ్ రస్ట్ పట్టి అట్లాగే సాల్ట్ కరోజన్ అండ్ మెటల్ ఈటింగ్ బ్యాక్టీరియా వల్ల. అండ్ విషయం ఏంటంటే ఇక్కడ ఎక్స్పర్ట్స్ ఇక్కడ నుంచి శాంపుల్స్ తెప్పించి ఆ రస్ట్ని చూస్తే దాంట్లో బ్యాక్టీరియా ఉందండి. దాని పేరు హెలమనస్ టైటానికే. సో ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా వల్ల ఇది తినేస్తుంది షిప్ని. అండ్ ఇంకొన్ని సంవత్సరాల్లో అంటే ఎగ్జాక్ట్గా టైం చెప్పలేదండి, బట్ కంప్లీట్గా కొన్ని సంవత్సరాలు ఇది కనుమరుగైపోయే ఛాన్సెస్ కంప్లీట్గా ఉన్నాయంట. సో అప్పుడప్పుడు కొంతమంది ఎక్స్పర్ట్స్ టైటానిక్ సైట్లోకి ఎక్స్పెడిషన్స్ చేసి చెక్ చేసి వస్తూ ఉంటారు, షిప్ ఎంతవరకు తరిగిపోయింది, దాని పరిస్థితి ఏంటి అని. సో అలాంటి నమూనానే ఇప్పుడు సముద్ర గర్భంలో ఉన్న ఈ షిప్ నమూనా ఇక్కడ మనకి ఎగ్జిబిట్లో పెట్టారు, చూడండి. ఇంకా ఇది వచ్చేసి టైటానిక్ ఫ్రేమ్ అండి. అంటే టైటానిక్ ఫ్రేమ్లో ఒక చిన్న పీస్ అండి. మీరు దీన్ని ముట్టుకోవచ్చు అండ్ ఆ ఐరన్ని ఫీల్ అవ్వచ్చు. అది ముట్టుకున్నప్పుడు నాకు నిజంగా టైటానిక్ షిప్ ఒకవేళ ఉన్నట్టయితే పట్టుకుంటే ఎలా అనిపించేదో ఆ ఫీల్ కలిగింది. బాగా భద్రపరిచి పెట్టారు దీన్ని. వీటిని ఏయు గ్రాటిన్ డిషెస్ అంటారండి. ఇవి సముద్రంలో ఇలాగే స్టాకప్ అయ్యి కింద పడి ఉన్నాయంట. మన నాటిల్ సబ్మర్సిబుల్ వెళ్ళి వాటిని జాగ్రత్తగా తీసుకొని పైకొచ్చి అలానే అమర్చారు. వాళ్ళు ఎలాగైతే చూసారో కింద అలానే పెట్టారనమాట. టైటానిక్ టాప్ మోస్ట్ డెక్లో ఇలాంటివి చాలా బల్లలు ఉండేవండి. ఆ బల్లలు సపోర్ట్ చేయడానికి ఇవి ఎడ్జెస్లో ఉండేవన్నమాట. సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఇలా ఉండేది ఆ బల్ల. సో అక్కడ కూర్చొని మీరు సముద్రం మొత్తం హ్యాపీగా చూడొచ్చు. దాని గురించని ఇది చాలా బెంచెస్ ఉండేవంట. ఇది వచ్చేసి కిచెన్లో చెఫ్స్ వాడే కుకింగ్ సామాగ్రి అండి. అండ్ ఇది వచ్చేసి పోర్ట్ హోల్ మెయిన్ ఎంట్రీ. ఫస్ట్ క్లాస్ సెక్షన్ ఎక్కడైతే పడిపోయిందో ఆ ఏరియాలో దొరికిందంట ఇది. ఆర్ఎంఎస్ టైటానిక్లో ఆర్ఎంఎస్ అంటే ఏంటో తెలుసా అండి? ఆర్ఎంఎస్ అంటే రాయల్ మెయిల్ షిప్. టైటానిక్ ప్యాసింజర్స్ని కాదు, ఉత్తరాలని కూడా డెలివరీ చేయడానికి రెడీ అయింది. కానీ ఎవ్వరూ ఊహించలేదండి ఇలాంటిది ఒకటి అవుతుందని. అండ్ ఇది వచ్చేసి ఇందాక మొదట్లో లెగో చూసాం కదా, అలాంటిదే కానీ చెక్క అండ్ ప్లాస్టిక్తో చాలా బాగా చేశారు అండ్ వెరీ రియలిస్టిక్గా ఉంది. అండ్ మీరు ఒకవేళ టైటానిక్లో ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్ అయితే షిప్లో ఆ కారిడార్స్ ఇలా ఉండేవండి. ఆ టైటానిక్ అంతా కూడా విక్టోరియన్ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఫాలో అయ్యారు. అండ్ ఇవన్నీ ఫస్ట్ క్లాస్ క్యాబిన్స్ అండ్ ఆ రూమ్ నెంబర్స్ మీరు గమనించినట్లయితే దాని మీద ఉన్నాయి. చూడండి ఎంత రాయల్గా ఉందో ఈ కారిడార్ అసలు. అండ్ స్టిల్ ఈ షిప్ అసలు ఉంటే ఎలా ఉండేదో అసలు. ఈ షిప్లో మొత్తం 750 మంది వరకు ఫస్ట్ క్లాస్లో ట్రావెల్ చేయొచ్చు అంటండి. ఇప్పుడు మనం చూస్తుంది ఒక లగ్జరీ స్వీట్. అండ్ 1912లో ఒకవేళ మీరు ఈ షిప్లో న్యూయార్క్కి ట్రావెల్ చేయాలి అంటే టికెట్ ధర సుమారు $2,500 దాకా ఉంటుంది ఇలాంటి స్వీట్లో ట్రావెల్ చేయాలంటే. ఈ రోజుకైతే అది ఆల్మోస్ట్ ఒక 57,000 దాకా పలుకుతుంది. అండ్ టైటానిక్లో 2 ఎక్స్ట్రీమ్ లగ్జరీ స్వీట్స్ ఉండేవంటండి. అవైతే ఇవాళ ప్రైసెస్కి అయితే ఆల్మోస్ట్ ఒక్కొక్కటి $1,00,000 వరకు మనం పెట్టాల్సి వచ్చేది.
అండ్ ఈ లగ్జరీ స్వీట్స్ అన్నీ కూడాను టైటానిక్ షిప్లో బి డెక్లో ఉండేవండి. ఇక్కడ రైట్ నుంచి చూస్తే అలర్వేల్ కప్ అండి, అది అప్పట్లో ఒక ఫేమస్ పాటరీ బ్రాండ్. అండ్ ఇది వచ్చి ఆయిల్ ల్యాంప్ అండ్ బర్నర్. ఇది 3rd క్లాస్లో ఉన్న ఒక డోర్కి నాబ్. ఇక్కడ చూస్తున్నవన్నీ ఒక ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో దొరికాయంటండి. అది చూస్తుంది మీరు బ్రిజిల్స్ లేని దువ్వెన, అది సెల్యులోజ్ నైట్రేట్తో చేశారు. అండ్ ఈ దివ్వెన వచ్చేసి ప్యారిస్లో అలూవ్రే అనే షాప్లో కొన్నారంట. అండ్ అవి వచ్చేసి బటన్ కఫ్లింగ్స్. అండ్ అలాగే పైకి వెళ్తుంటే మీకు కొంచెం లెఫ్ట్ పైన చూస్తే అది వాటర్ క్యాన్, అండ్ సెంటర్లో ఉన్నది వచ్చేసి వాటర్ పిక్చర్. అలాగే ఈ బ్లూ షూ లాగా అవపడుతుంది కదండి, అది ఒక జ్యువెలరీ బాక్స్ అంట. అండ్ ఆ మధ్యలో ఒక బాక్స్ లాగా ఉంది, అది వచ్చేసి సెరామిక్ పాటరీతో చేసిన అది కూడా జ్యువెలరీ బాక్సే. చాలా డెలికేట్ అండి, ఇవి చాలా భద్రంగా తీసుకొచ్చారని చెప్పాలి వీటిని పైకి. అండ్ మీరు ఇక్కడ చూసేవన్నీ కూడాను ఒక ఫస్ట్ క్లాస్ క్యాబిన్లో వాడే డెకరేటివ్ ఐటమ్స్ అండి. ఆ పెద్దగా గోల్డ్ కలర్లో ఉంది చూసారా, అది వాల్ స్కోన్ అంటారు. అండ్ ఆ మధ్యలో మీకు ఒక క్రిస్టల్ బాల్ లాగా కనిపిస్తుంది, అదంటే అది ఒక బల్బ్కి కవర్ లాంటిది. అది వేసి మీరు లైట్ ఆన్ చేస్తే రూమ్కి ఒక డిఫరెంట్ అంబియన్స్ తీసుకొచ్చేది. అండ్ ఇది వచ్చేసి ల్యాంప్ గింబల్. ఆ పైన చిన్న స్టాండ్ మీద చూసారా, అది ఆర్మ్ చైర్ టైడౌన్ అంటండి. టైటానిక్లో ప్రతి కుర్చీకి ఉండేదంట, సేఫ్టీ గురించి పెట్టేవాళ్ళంట. ఇది ది యాఫ్ట్ గ్రాండ్ స్టేర్ కేస్. టైటానిక్ ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అండి. ఇది ఎగ్జాక్ట్గా దీని లొకేషన్ వచ్చేసి 3rd and 4th పొగ్గొట్టాల మధ్యలో ఉంటుంది. ఇది ఒక కామన్ ఏరియా లాంటిదండి. ఇక్కడ నుంచి మీరు షిప్లో ఉన్న వేరే వేరే డెక్స్కి వెళ్ళొచ్చు. సో ఇది ఒక కనెక్షన్ లాంటి ప్లేస్ అనమాట. మీకు ఒక ఫ్యాక్ట్ చెప్పాలండి, మీరు ఇంటర్నెట్లో గూగుల్ చేసి ఈ గ్రాండ్ స్టేర్ కేస్ పిక్చర్స్ చూస్తే అవన్నీ కూడా టైటానిక్వి కావు. టైటానిక్ స్టేర్ కేస్ ఫోటో ఎవరూ తీయలేదండి. ఆ పిక్చర్స్ అన్నీ కూడా RMS ఒలింపిక్ అనే షిప్వి. అచ్చు గుద్దినట్లు టైటానిక్ లాగే ఉంటుంది ఆ షిప్ కూడాను, కానీ టైటానిక్ కన్నా కొంచెం చిన్నది. అండ్ మీరు టైటానిక్ సినిమాలో ఈ సీన్ చూసినట్లయితే ఈ స్టేర్ కేస్ని ఈజీగా గుర్తుపట్టేస్తారు. ఎన్నో ఆశలు ఎక్స్పెక్టేషన్స్తో బయలుదేరిన ఈ షిప్ చాలామందికి, కొన్ని వేల కుటుంబాలకి ఒక తీరని లోటు మిగిల్చిందండి ఈ ట్రాజడీ. మీరు చూస్తుంది ఇక్కడ మిస్టర్ విలియం హెన్రీ యాలన్కి సంబంధించిన సూట్ అండి. ఈయన ఒక 3rd క్లాస్ ప్యాసింజర్. నాటిల్ సబ్మర్సిబుల్కి దొరికిన ఒక సూట్ కేసులో ఆయన పేరు వివరాల ద్వారా ఇది ఆయనదని తెలిసింది. ఆయనైతే చనిపోయారు. అండ్ ఇక్కడ చూస్తుంది వచ్చేసి షిప్లో హౌస్ కీపింగ్ మెయిడ్స్ ఉంటారు కదండి, వాళ్ళకు సంబంధించిన ఒక కోట్ అండ్ ఒక వేస్ట్ బ్యాండ్. ఈ షిప్లో మనకి చాలా లెదర్ ఆర్టిఫాక్ట్స్ దొరికాయండి, బ్యాగ్స్, సూట్ కేసెస్, వ్యాలెట్స్ ఇలాంటివి. వాటిల్లోంచి తీసిన కొన్ని కరెన్సీ నోట్స్, కాయిన్స్ అండి ఇవి. మనకు తెలుసు టైటానిక్లో వేరు వేరు కంట్రీస్కి చెందిన వాళ్ళు బోర్డ్ అయ్యారని. సో ఇక్కడ మనకి జర్మన్, UK, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, USA వాళ్ళకి సంబంధించిన కరెన్సీ అంతా మనకి కనిపిస్తుంది ఇక్కడ. అండ్ ఈ పెద్దవి వచ్చేసండి ఇవి సిల్వర్ నోట్స్. ఇప్పుడైతే ఇవి ఇక్కడ US సర్క్యులేషన్లో లేవు. మీరు చూస్తుంది కేఫ్ పరీజియన్. ఇది ఒక ప్యారిస్ స్టైల్ కేఫ్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ ఇందాక గ్రాండ్ స్టేర్ కేస్ చూసాం కదా, దానికి ఆనుకునే ఉండేదంట. ఇది ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్కి మాత్రమే. అండ్ మనం ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా ఆ కెఫేకి సంబంధించిన ఐటమ్స్. మీరు చూసినట్లయితే ఇక్కడ ఒక గ్లాస్ జార్, ఒక సిల్వర్ ప్లేట్ లాంటిది ఉంది, అండ్ టేబుల్ మ్యాట్, ఫోర్క్స్, స్పూన్స్. అలాగే ఇవన్నీ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూస్తుంది 3rd క్లాస్ వాళ్ళు వాడే కప్, సాసర్ అండ్ బౌల్. అండ్ దాని పక్కనే మీకు 2nd క్లాస్ వాళ్ళు వాడే ప్లేట్ అండ్ బౌల్ పెట్టారు. అండ్ ఇంకొంచెం పక్కకు వస్తే ఫస్ట్ క్లాస్లో వాడే క్రీమర్, టీ కప్, సాసర్, అలాగే డెమిటాసి కప్, ఇది గ్రీక్ వాళ్ళదండి, అట్లాగే కప్ అండ్ సాసర్. అండ్ ఇవన్నీ షిప్ బాత్రూమ్స్లో వాడిన ఐటమ్స్ అండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే కమోడ్, ఆ పక్కనే 2 ఫాసెట్స్ కనిపిస్తున్నాయి. ఐ థింక్ ఒకటి హాట్ అండ్ ఒకటి కోల్డ్ వాటర్కి. ఆ పక్కనే మీకు ఒక పిక్చర్ ఆర్ ఒక మగ్ లాగా కూడా ఒకటి కనిపిస్తుంది. ఇది వచ్చేసి షిప్ హార్న్ అండి.
నమ్ముతారో లేదో కానీ ఇది ఇప్పటికీ పనిచేస్తుందంట. అండ్ ఇవి వచ్చేసి ఏ లొకేషన్లో ఉంటాయంటే షిప్ కిందాక మనకి పొగ్గొట్టాలు చూసాం కదా, అక్కడ ఉంటాయి అన్నమాట. అండ్ ఇవి చేసే సౌండ్ అంతా ఇంత కాదు, కొన్ని మైళ్ళ దూరం వరకు వినిపిస్తుంది. వింటారా ఒకసారి? ఎలా ఉంది ఫ్రెండ్స్? అండ్ ఇది వచ్చేసి 3rd క్లాస్ అండి. మంచి హాస్టల్ స్టైల్లో బంక్ బెడ్ సెట్ చేశారు. అప్పట్లో ఈ క్లాస్ టికెట్ ప్రైస్ వచ్చేసి $35 దాకా ఉండేది. అండ్ ఇప్పుడు కొనాలంటే మీకు ఖచ్చితంగా ఒక $1000 దాకా ఉంటుంది. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ క్లాస్లో ప్యాసింజర్సే ఎక్కువ మంది చనిపోయారు. బాయిలర్ రూమ్స్. షిప్ నడవాలంటే అప్పట్లో కోల్ వాడేవారండి. ప్రతిరోజు 850 tons దాకా బర్న్ చేయాలి టైటానిక్ ముందుకు నడవాలంటే. అండ్ ఇంత కోల్ కూడా మొత్తం 3 ఇంజిన్స్ రన్ చేయడానికి మాత్రమే. అండ్ కింద టెంపరేచర్ వచ్చేసి 49 degrees సెంటీగ్రేడ్ దాకా ఉంటుందంట. సో ఎప్పుడు షిఫ్ట్ల వారీగా పనిచేసేవాళ్ళు. అండ్ ఈ యాక్సిడెంట్లో 163 ఫైర్మెన్ ఉంటే టోటల్ 45 మంది సర్వైవ్ అయ్యారు. మిగతా వాళ్ళందరూ చనిపోవడము వారు గల్లంతా అయిపోయారు. టైటానిక్ మునిగేటప్పుడు ఆల్మోస్ట్ చాలా కోల్ కూడా దాంతోపాటు కిందకి వెళ్ళిపోయింది. దాని తాలూకు ఒక పీస్ అండి ఇది. అండ్ ఆ కోల్ని సర్దాలి అంటే ఇలాంటి పిచ్ ఫోర్క్స్ వాడేవాళ్ళు. అండ్ ఇది ఒక ఫైర్మెన్ తాలూకు షూ. ఇవి ప్రాపర్ లెదర్ అండ్ చాలా హార్డ్గా ఉండేవంట. షిప్లోకి వాటర్ రాకుండా ఉండడానికి కొన్ని డోర్స్ ఉంటాయండి, ఇక్కడ చూపిస్తున్నట్లు. ఇవన్నీ షిప్ కింద భాగంలో ఉంటాయి. అండ్ ఆ డోర్స్ అన్నీ కూడా ఒక చిన్న స్విచ్తో మూసేయచ్చు. ఇప్పుడు నిన్న ఆపద విపత్తు వచ్చినప్పుడు కెప్టెన్ ఒక సిగ్నల్ ఇవ్వగానే వీటన్నిటిని ఆటోమేటిక్గా 30 secondsలో క్లోజ్ అయిపోతాయి. అలాంటి డోర్స్కి సంబంధించిన ఒక వాటర్ టైట్ డోర్ షాఫ్ట్ అండి ఇది. అంటే ఒక గొళ్ళెం లాగా. ఇది మనందరం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఈ బైనాకులర్స్ క్రోస్ నెస్ట్లో ఒక లాకర్లో ఉన్నాయండి. కానీ వాటికి తాళం మాత్రం డేవిడ్ బ్లేయర్ అనే గార్డ్ దగ్గర ఉండిపోయింది. అతన్నేమో వేరే షిప్కి రీఅసైన్ చేశారు. ఈ క్రోస్ నెస్ట్లో ఉన్న గార్డ్ ఈ ట్రాజడీ నుంచి బయటపడ్డప్పుడు చెప్పిన విషయం ఏంటి అంటే, అసలు ఈ బైనాకులర్సే ఉన్నట్టయితే మేము ఐస్బర్గ్ని ఇంకా ముందే పసిగట్టేవాళ్ళం. జరగాల్సింది జరుగుతుంది అంటారు కదండి. ఈ షిప్ ఫేట్ ఇలానే రాసి పెట్టింది. ఇది వచ్చేసి ఒక టార్చ్ లైట్ లాగా అనుకోండి. షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ వాడేవాళ్ళు. మీరు గమనిస్తే దీనికి 2 సైడ్లు వాడుకోవచ్చు. ఒకేసారి వెనక ముందు చూడొచ్చు. చాలా యూస్ఫుల్. మనకిప్పుడు వాకీ టాకీ మైక్స్ ఉన్నాయండి, కానీ అప్పట్లో వాళ్ళకి ఇదేనండి మైక్. ఏదన్నా క్విక్ అనౌన్స్మెంట్స్ చేయాలనుకుంటే షిప్ మీద వాళ్ళు దీన్ని వాడుకునేవాళ్ళు. ఈ షిప్లో బియర్ అండ్ వైన్ ఫుల్గా స్టాక్ చేసి బయలుదేరారండి. అప్రాక్సిమేట్లీ 20,000 బీర్ బాటిళ్ళు అండ్ 1,500 వైన్ బాటిల్స్తో బయలుదేరిందంట. కొన్ని అయితే చెక్కు చెదరకుండా ఈ నాటిల్ ఎక్స్పెడిషన్లో దొరికాయి. వాటి తాలూకు దొరికిన బాటిల్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ ఇది వచ్చేసి ఇందాక వీడియో మొదట్లో బాబు ఒక స్టీరింగ్ వీల్ ట్రై చేశాడు కదండి, ఇది యాక్చువల్ది. దీనికి ఒక వుడెన్ వీల్ ఫిక్స్ అయి ఉండేదంట. అది చెక్క కాబట్టి తరిగిపోయింది. బట్ దాని బేస్ మాత్రం ఇదిగోండి ఇంకా సాలిడ్గానే ఉందని చెప్పాలి. గార్డ్స్ ఫస్ట్ టైం ఐస్బర్గ్ చూసినప్పుడు, గంట కొట్టినప్పుడు ఆ ఐస్బర్గ్ షేప్ ఇలా ఉందంటండి. అండ్ ఎగ్జిబిట్లో ఇది ఫస్ట్ నేను ఏదో ఫోమ్తో చేశారు అనుకున్నా కానీ అది నిజంగానే ఐస్తో చేశారు. టైటానిక్లో మొత్తం 20 లైఫ్ బోట్లు ఉన్నాయండి. అందులో 2 బోట్లు షిప్తో పాటు మునిగిపోయినాయి. కానీ మిగతా బోట్లలో జనాల్ని సేవ్ చేయడానికి 40, 47 అట్లా 65 మందిని దాకా ఎక్కించి సేవ్ చేశారు. మీరు ఇక్కడ చూస్తుంది ఒక LED ప్రొజెక్షన్ అండి. ఒకవేళ ఉంటే ఇదే సైజులో ఉండేది ఆ లైఫ్ బోట్ అని చెప్తున్నారు. సో అది ఫ్రెండ్స్. ఇంకా వీడియో మొదట్లో మనం 2 బోర్డింగ్ పాసెస్తో వచ్చామండి. చూద్దాం వాళ్ళు ఈ ట్రాజడీని సర్వైవ్ అయ్యారో లేదో. ముందుగా నేను పిక్ చేసుకున్న టికెట్ స్కాన్ చేద్దాము. ఈయన జాన్ హార్పర్ అండి. ఈయన 2nd క్లాస్ ప్యాసింజర్ అండ్ బ్రిటిష్. ఆయన ఫోటో కింద చూస్తే విక్టిమ్ అని ఉంది. కానీ ఈయన చేసిన గొప్ప పని ఏంటి అంటే తన కూతురు చెల్లెల్ని స్వయంగా లైఫ్ బోట్ ఎక్కించి ఆయన ప్రాణాలు కోల్పోయారు. అండ్ బాబు పిక్ చేసుకున్న బోర్డింగ్ పాస్ వచ్చేసి జాన్ బోర్క్ది. ఈయన 3rd క్లాస్ ప్యాసింజర్ అండ్ ఐర్లాండ్ నుంచి. ఆయన తన వైఫ్ అండ్ సిస్టర్ ముగ్గురు అప్పర్ డెక్స్కి అయితే చేరుకున్నారు, కానీ అప్పటికే లైఫ్ బోట్స్
వెళ్ళిపోయినట్టున్నాయి అండ్ ఆయన వెళ్ళలేకపోయారు, ముగ్గురు చనిపోయారు. నరకం చూసుంటారండి వీళ్ళందరూ పాపం. సో ఫ్రెండ్స్, అలాగ మనం టైటానిక్ టూర్ కంప్లీట్ చేసాము. ఇవి నీకు నచ్చిందా కదా? I didn't just like it, I loved it. లవ్డ్ ఇట్ అంటండి. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే వారం ఇంకొక ఎక్సైటింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇంకో విషయం, డోంట్ ఫర్గెట్ టు Subscribe to KC World. ఎస్. థ్యాంక్ యూ అండి. స్టే సేఫ్, స్టే హ్యాపీ, స్టే హెల్దీ. థ్యాంక్ యూ. బాయ్.